ఇది శక్తిపీఠమే కదా? హా, మరి ఇక్కడ మహాలక్ష్మి గుడిగా ఎందుకుంది? అంటే మీరు ఇక్కడికి మొదటిసారి వచ్చారనమాట. అవును. ఇలా చూడండి, ఇది శక్తిపీఠమే. ఎందుకంటే ఇక్కడ శ్రీ ఆదిశంకరాచార్యులు వారు శ్రీ యంత్రాన్ని స్థాపించారు. ఈ శక్తిపీఠాన్ని అంబాబాయి శక్తిపీఠం అని కూడా అంటుంటారు. వైష్ణవుల కోసం శ్రీ మహాలక్ష్మి, ఇక శైవికులకి పార్వతి అమ్మవారు. ఎందుకంటే ఇక్కడ సతీదేవి కన్ను పడింది. శరీరంలో ఉండే కన్ను అనే ఇంద్రియం మనిషికి ప్రకృతి అనే వైవిధ్యాన్ని, సౌందర్యాన్ని చూపించగలుగుతుంది. ఇక్కడ మహాలక్ష్మి గుడి ఎలా వచ్చింది? కాళీమాత గుడి ఉండాలి కదా? లక్ష్మీదేవికి అర్చన జరుగుతున్నప్పుడు అష్టోత్తరం, మహా అష్టోత్తరం, అమ్మవారికి 108 నామాలతో అర్చన చేస్తారు కదా. అమ్మవారి 108 నామాలలో 104, 108 పేర్లు నవదుర్గ ఇంకా మహాకాళియే. మరి లక్ష్మీదేవి ఇక్కడికెందుకు వచ్చింది? లక్ష్మీదేవి కాదు, మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మీదేవి, మహాసరస్వతీదేవి ఇంకా మహాకాళి. అమ్మవారికి 3 రూపాలున్నాయి. విష్ణుమూర్తి ధర్మపత్ని లక్ష్మీదేవి. లక్ష్మి ఈ మహాలక్ష్మి కూతురే. అంటే ఇది లక్ష్మీదేవి పుట్టిల్లు. భృగు మహర్షి ఏదో కారణం వల్ల ఒకప్పుడు విష్ణుమూర్తికి శాపం పెట్టారు, అవమానించారు. విష్ణువు కూడా ఏమీ అనకుండా అన్ని భరించారు.